చేస్తున్న పని ఏంటంటే వ్యవసాయాలు మందు పెట్టి ఉంది, మేము యూరియా ఇయ్యలేమని చెప్పి తిరుగుతూ ఉన్నారు. గంత హీన స్థితికి దిగజారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ముఖ్యమంత్రి మంత్రులకి రైతులు పైసలు పెట్టి కొనుక్కునే కనీసం ఆ ఎరువులను కూడా సప్లై చేయలేని ఒక దారుణమైన స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో కేంద్రం కూడా రెండు ఒకే తీరునే ఉన్నాయి. పేరుకు పైకి పార్టీలు వేరైనా వాళ్ళ ఎజెండానే ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఎజెండా ఒకటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ల ఎజెండా ఒకటే, రైతాంగాన్ని ముంచాలి, వ్యవసాయ సబ్సిడీని తప్పించుకోవాలి. ఇప్పుడు దళారుల దగ్గర ఉన్న ఆహార నిల్వలకు ధరలు పెంచుకోవాలి, ప్రజల్ని మళ్ళీ పీడించాలి, దోపిడీ చేయాలి, రైతును మళ్ళీ పాత పరిస్థితులకు తీసుకురావాలి, మళ్ళీ ఆకలి చావులకు గురి చేయాలి అన్న పరిస్థితి కేంద్రం అమలు చేసే విధానాలు అవే ఉన్నాయి. రాష్ట్రాలు కూడా, ఈ రాష్ట్రం కూడా మోడీ గారి ఎజెండాని అమలు చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కూడా.